హాయ్ హలో. బ్యాంక్ దగ్గరికి వచ్చానప్ప. ఆ 50,000 ఒకటి వేస్తే అది టైం అయిపోయి మళ్ళీ మన ఫోన్లో పడిపోయినాయి మనీ. దగ్గర ఉంటే ఎన్నైనా స్వాహానేగా. 2 lakhs అమ్మాయికి బాకీ ఉన్నా నేను. అందుకని మళ్ళీ దాన్ని రివెన్యూ చేసామనుకో, మన దగ్గర ఏమైనా డబ్బులు వచ్చినప్పుడు అవి కలిపి ఒక పౌండ్ వాళ్ళ ఇచ్చిన అమౌంట్గా ఇవ్వాలి మనం. 10,000 5,000 ఇవ్వటం కరెక్ట్ కాదు కదా. అందుకని బ్యాంక్కి వచ్చాం. ఈకేవైసీ అన్నారు, అదేంటో అది కూడా తెలుసుకుందాం. అన్ని పనులు కలిసి వస్తాయి బ్యాంక్. ఎస్బీఐ సెంట్రల్ వేసి సలిపడుతుంది. కాసేపు కూర్చోండి మేడం గారు అన్నారు మీరు. వాళ్ళు సర్లేమని కూర్చున్నా. ఊరు కూర్చుంటే ఉపయోగం ఉందని మీకు కూడా బ్యాంకే చూపిస్తుంది. అన్ని పనులు రేపు చేయొచ్చు మాపు చేయొచ్చు అని ఊరుకోకూడదు అబ్బా. మన పని మనం టకటకా చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు లేట్ అయినా లేటే. నేను చూశాను ఫోన్లో. నేను వెంటనే నాకు థాట్ వచ్చింది, ఇది అయిపోయిందేమో అందుకే వచ్చి ఉంటుంది మనకి అని చెప్పేసి నేను వెంటనే తెల్లారి వచ్చేసాను. అవును, ఇదివరకు మా చిన్నతనంలో పోస్ట్ ఆఫీస్లో 5 సంవత్సరాలకి 5 వడ్డీ. రూపాయి ఇస్తే 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 50,000 ఇస్తే 1,00,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటో తగ్గించేస్తున్నారు. లక్షకి 1,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో 60 పైసలు, లక్షకి 600 ఇస్తారట. అన్నీ మనకిచ్చేమో తగ్గించేస్తున్నారు. మనం వాళ్ళకి కట్టేమో ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్లోని అయ్యని ఏం వాళ్ళకి డబ్బు ఎక్కువైందేమో మరి. వాళ్ళు మాత్రం అంత డబ్బు ఎక్కడ పెట్టుకుంటారు. తగ్గిస్తే వాళ్ళు ఏమైనా ఆస్తులు కొనుక్కుంటారులే అని మనకిచ్చే వడ్డీ తగ్గించారు బాగా. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఆస్తులు కొనుక్కోవచ్చు. ఆస్తులతో మనకేం పెళ్ళలేదంటే సేవింగ్ చేసుకోవచ్చు. మన దగ్గరే ఉంటాయి 10,000 20,000 ఉంటాయి. అది తప్ప ఏ డబ్బులు ఉండవు. అసలు నాకైతే ఆ 10,000 20,000 మంత్ ఎదుర్కోవాలి. ఎందుకంటే నేను 25,000 లోన్ కడుతున్నాను. ఆ లోన్ కట్టడం వల్ల నా చేతిలో అసలు డబ్బులే ఉండవు. మందుల వరకే అట్లా సెట్ అయిపోతుంది. ఏదైనా అసలు 10 వయసు వచ్చాక ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వడం చేయగలిగింది ఏముంది. ఫంక్షన్ అని వాళ్ళని అడిగితే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ వాళ్ళ కరెంటు బిల్లు దయ్యం పట్టింది. నేను ఎన్నోసార్లు చెప్పాను. 3,000 2,000 కింద మనది ఒక ఇల్లు 2,000 అబ్బా. అదే ఆ 2,000 దానికి కరెంట్ బిల్లు కరెంట్ మీటర్ ఉండాల్సిందే. ఒకటి 3,000. అట్లాగే ప్రతిదానికి 3,000 2,000 సపరేట్ కరెంట్ బిల్లు అయితే కంపల్సరీ. కాబట్టి అవన్నీ ఆ కరెంటు బిల్లులతో లింక్ పెట్టేస్తున్నారు వీళ్ళు. కరెంటు బిల్లులకి ఫంక్షన్కి లింక్ పెట్టకూడదు ఎప్పుడైనా సరే. కోడిగుండుకి మోకాళ్ళకి ముడి పెడితే అందరూ తప్ప అందకుండా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నాయి కదా. అది కరెక్ట్ కాదు. ఎన్ని చెప్పినా ఏముంది, ఎడారిలో నీళ్ళ కోసం ఎతకడమే. అట్లాగే ఉంది లైఫ్ అంతా. ఎడారిలో నీళ్ళ కోసం ఎత్తుతారు. తప్పితే కాబట్టి ఇంకా సెంట్రల్ ఐసీ కదా నిద్ర వస్తుంది. కాస్త రిలాక్స్ దొరికితే వెంటనే నిద్ర వస్తుంది. 1:20 అయింది టైం. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది. వెళ్ళాక కూర్చోండి ఆంటీ అన్నారు. మీరు ఎప్పుడు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చిన్నగా ఎట్లా వెళ్ళండి. బ్యాంకుల దగ్గరికి వెళ్తే చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది. చాలామంది చూడొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అక్కడ. బ్యాంక్ అంటే లక్ష్మీదేవి కొలువు అనమాట, నిలయం. అక్కడ కాసేపు కూర్చున్నా కూడా చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి పనికి బతకచ్చు మాకండి. ఏ పని అయినా స్పీడ్గా చేసుకోండి. అనుకుంటే అది కరెక్ట్ అయిన పని, మంచి పని అయితే వెంటనే చేసేయండి. లేటుగా చేస్తే అయ్యో రేపు చేస్తే బాగుండేది, నిన్న చేస్తే బాగుండేది అని అనుకోకూడదు.
నేను మొన్నటి పూట కూడా ఇవాళ చేశా కానీ ధైర్యం ఉండాలి. ఓకేనా బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్.